చాలా స్పష్టంగా చట్ట ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. లోకేష్ గారు ఏదో అన్నాడు నిన్న ఎర్ర బుక్ మీద మాట్లాడుతూ, మ్యాండేటర్ అలా ఎర్ర బుక్లో ఏమి రాశాను అంటే, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్ర బుక్ రాసుకున్నాను. దానికి ఎర్ర బుక్ ఎందుకు, ఎర్ర బుక్ ఎందుకు, పచ్చ బుక్ ఎందుకు? చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా. దానికి ఒక చట్టం కావాలా, దానికి ఒక ఎర్ర బుక్ కావాలా? ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి. చట్ట వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్ర బుక్కో పచ్చ బుక్కో. వాళ్ళని శిక్షించడానికి ఎర్ర బుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడయ్యా, ఒక్కో నియోజకవర్గం వెళ్తాం, అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పటం, ఆ ఎమ్మెల్యే బట్టలు ఉడదీసి నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడన్నారు. అన్నాడా లేదా? అది ఎర్ర బుక్క? అది మాట్లాడాల్సిన మాట? వాటిని అట్లా మాట్లాడచ్చు ఒక రాజకీయ నాయకుడు? ఒక ఎమ్మెల్యేని పట్టుకుని, ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే, ఆ రోజు ఎమ్మెల్యేనే కదా, ఆ ఎమ్మెల్యేని బట్టలు ఉడదీసి నడి బజారు మీద నుంచోబెట్టే బాధ్యత నాది అని చెప్పావే నువ్వు. ఏంటిది? ఇదేనా నువ్వు చేయాల్సిన పని? ఇదేనా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు? అక్కడ ఏదో కాగితాలు తగలడ్డాయి, ఇక్కడ ఏదో కాగితాలు తగలడ్డాయి, పెద్దిరెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు. ఇవన్నీ ఏంది నాకు అర్థం కాలే. కాగితాలు తగిలితే కేసు పెట్టు, నిజమైతే. ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు, ఇది దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు, పిచ్చి రాతలు ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను, టీవీ5లోను, ఏబిఎన్లోను రాపియటం, చెప్పియటం, ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో. ఏం మాటలు, పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా. ఏదైనా చర్య జరిగితే, ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ చేయనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది విధ్వంసం. నేను అడుగుతానండి, మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే, దాని మీద కనీసం కేసు రిజిస్టర్ చేశారు. విధ్వంసాన్ని ఇది కాదు. చట్టం చేయాల్సిన పని చట్టం చేయొద్దు. నువ్వు ముద్దాయిల్ని పట్టుకుంటావా లేదా, ఆ ముద్దాయిలు ఎవరు ఏంటి పక్కన పెట్టు. ఒక దుశ్చర్య జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది. దానికి సమాధానం చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశాడంట, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట, అంత రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని అప్పుడదే చెప్పాడు. గుర్తుందా మీకు? ఏమండి, 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం, రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు. గుర్తుందా మీకు? ఎక్కడ మన సెక్రటేరియట్ హైదరాబాద్లో హుండీలు పెట్టాడు డబ్బులు ఏమని. నాయన తప్పునైనా అట్లా హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం, అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాల్లో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటే టక్కన తీసాడు.